ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాం. మూత తీసి చూసుకుందామండి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ. ఈ కర్రీ అన్నంలోనికి, చపాతీలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. జొన్న రొట్టి, రాగి ముద్ద దేనికైనా కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.